నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్కి కూతవేట్ డిస్టెన్స్ లో ఉంది. బీజేపీ గెలవబోతోంది అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఉన్నటువంటి జనాలందరూ చెప్తున్నారు. అయితే బీజేపీ పార్లమెంటేరియన్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఇదే మాట 2 లక్షల పైచిలకు మెజారిటీతో నేను గెలుస్తున్నా అనేటువంటి మాట రీసెంట్ గా ఆయన పార్టీ ఆఫీస్ లో పెట్టినటువంటి మీటింగ్ లో చెప్పినటువంటి మాట. సరే, అసలు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు 2 లక్షల పైచిలకు మెజారిటీ అంత కాన్ఫిడెంట్ గా ఆయన చెప్పగలుగుతున్నారు అనేటువంటిది ఆయన మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం విశ్వేశ్వరరెడ్డి గారు. సార్, థ్యాంక్ యూ. మీ షెడ్యూల్ లో లేకపోయినప్పటికీ కూడా మాకు టైం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, 2 లక్షల మెజారిటీ మీరు క్లెయిమ్ చేస్తున్నారు సార్, అంటే అంత క్లారిటీ, అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎలక్షన్స్ ఎప్పుడో 20 ఏళ్ళకి ఒకసారి ఒక వేవ్ వస్తుంది. ఉదాహరణంగా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అది బయట విదేశాలే శ్రీలంక వచ్చి చంపేసింది. అప్పుడు వేవ్ ఉండే వన్ వే ఇండియా. మళ్ళా మొన్న తెలంగాణ 10 ఏళ్ల కింద తెలంగాణ వేవ్ ఉండే, కానీ అదంతా పెద్ద లేకుండే. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు తెలంగాణలో కూడా చేవెళ్ళ పార్లమెంట్ లో పట్టణంలో ఎవరు ఆ వేవ్ లేకుండే. చేవెళ్ళలు కూడా మా రియల్ ఎస్టేట్ అయితే ఇంతో తాండూరు కరవత్పల్లి ఉండే. కానీ ఈసారి నలుమూలల ముసలోళ్ళ కాడి నుంచి సిటీల యువకులు అందరు కూడా మోడీ మోడీ అంటుండ్రు. ఒక మోడీ వేవ్ ఉన్నది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అటు కొంతమంది యూత్ అభినందన్ వర్తమాన్ ఆ షూటింగ్ డౌన్ లో వచ్చిందో, లేకుంటే దేశాన్ని ఆదుకుంటున్నానో, లేకుంటే పేదలకు బియ్యం ఇచ్చిండని అందుకో, లేకుంటే కొందరు మన ధర్మాన్ని కాపాడు 500 ఏళ్ల కింది బార్బర్ అనే రాక్షసుడు విదేశాల నుంచి ఆక్రమణ చేసి రాముని పుట్టిన జన్మభూమి రామాలయం కూలగొట్టి ఆడ బాబ్రీ మస్జిద్ కట్టిన 500 ఏళ్ళు ఏం చేయలేకపోయి ఈయన చేసిండని. సో దేశాన్ని కొని మా పేదలను ఆదుకుంటుండు, బియ్యం ఇచ్చి అందుకో, లేకుంటే ధర్మాన్ని కాపాడుతూ ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మోడీ వేవ్ పోయింది. ఇంకోటి మీడియా కూడా అనుకుంటా. వెనకట ఊర్లలో మీడియా ఎక్కువ లేకుండే, ఇప్పుడు వాట్సాప్లు ఇది అది ప్రతి నలుమూలల మోడీ చేరింది. అదొక కారణం. ఇంకోటి నేను ఎప్పుడు వచ్చింది అందరికీ స్పష్టంగా అర్థమైంది. నేను రాజకీయాలకు వచ్చింది అధికారం కొరకు కాదు, ఓ పోస్ట్ కొరకు, పదవి కాదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడే అధికారం మీరు తప్పుదారి పట్టిండ్రు. మీరు ధనిక రాష్ట్రం ఇంకా ధనికంగా చేస్తామని అప్పుల పాలు చేసిండ్రు. మీరు కాళేశ్వరం కట్టిండ్రు. ఉద్యమకారులను మోసం చేసిండ్రు. తెలంగాణ ద్రోహులను మంత్రులు చేసిండ్రు. మీరు యూటర్న్ తిరిగిండ్రు అని నేను అధికారం ఉన్నప్పుడు అధికారం పెట్టి ప్రజల దిక్కు వచ్చిన, ప్రాంతం కొరకు వచ్చిన ఏకైక ఎంపీఓ ఎమ్మెల్యే పాలిటీషియన్ నేను. ప్రజలు నా మీద నమ్మకం ఉంది. అదే కాక నేను ఎంపీ అయినాక ప్రతి గ్రామం 3 సార్లు తిరిగిన. దాదాపు 400 గ్రామాలకు నేను ఎంపీ ల్యాడ్స్ ఇచ్చిన. తర్వాత కేంద్రం నుంచి పార్లమెంట్ లా 100 సార్లు మాట్లాడినా ఎన్నో లోకల్ ఇష్యూస్ మీద. తాండూరు రాయ్ అనుకోండి, లేకుంటే హైవే అనుకోండి, ఎయిమ్స్ అనుకోండి, హాస్పిటల్స్ ఎన్నో అక్కడ రిప్రజెంట్. అక్కడి నుంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన. ఇవి టీఆర్ఎస్ ఉండుకుంటా కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ఒక పెద్ద హైవే తీసుకొచ్చిన. అండ్ నేను ఎక్కడ లేని జాల ఎడార్లా అక్కడ రేప్లు, మర్డర్లు, 5 బీర్ బాటిల్ కనబడి దగ్గర దాన్ని ఒక వాటర్ స్పోర్ట్ టూరిజం గా తయారు చేస్తే రాష్ట్రము గుర్తించింది, బస్సులు పెట్టింది. అక్కడికి కేంద్రం గుర్తించి దానికి 100 కోట్ల మొన్ననే రిలీజ్ చేసిండ్రు. ఈ టమాటా రైతుల గురించి, సాగునీరు గురించి, నాకు కాళేశ్వరం గురించి మంచిగా తెలుసు. ఏది లాభం అయితే ఏది నష్టము, పాలమూరు రంగారెడ్డి గురించి తెలుసు. అన్ని ఇష్యూస్ జియో ట్రిపుల్ 1 మీద తెలుసు. అండ్ ప్రజలతో తిరిగినాను. అందుకే ఈయననే మన ప్రాంతానికి కొరకు మంచిది అని నిర్ణయం తీసుకున్నారు. అటు మోడీ ఉండాలి, మోడీ ఎంపీ ఇక్కడ బీజేపీలా కొండా విశ్వేశ్వరరెడ్డి ఉండాలి. సార్, ఇంత మీరు చెప్తున్నారు కదా, అయితే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక పెద్ద ప్రచారం చేస్తుంది సార్. కేవలం రాముని ప్రతిష్టాపన జరగక ముందే రాముని అక్షింతలు తెచ్చి రాముడి పేరు మీద ఓట్లు అడుక్కుంటున్నారు. వీళ్ళు ప్రసాదాలు వంచాలి, అక్షింతలు వంచాలి, అందుకే ఓట్లు అడుక్కోవాలి, ఇది తప్ప బీజేపీకి ఏం తెలియదు అనేటువంటి మాట ఇటు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు సార్? తప్పనిసరిగా రాముని పేరు చెప్పి అడుగుతున్నాం, కానీ ఓన్లీ రాముని పేరు చెప్పి ఎవరు అడుగుతలేదు. మేమేం చెప్తున్నాం, దేశాన్ని ఆదుకుంటాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి సలాంలు కొట్టేది. మేము రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంటే మాకేం మంచిదో అది చేస్తున్నాము. ఏ విదేశ శక్తులకు, విదేశ ప్రైమ్ మినిస్టర్ కు లొంగిపోను. మేము ఇక్కడ ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేసింది వీళ్ళు. ఇంతో అంతో తెలంగాణకు వస్తుందంటే
బియ్యం ఇచ్చినా, లేకుంటే బాత్రూమ్ కట్టించినా, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెరిచినా, లేకుంటే రైతులను ఆదుకున్న మద్దతు ధర ఇచ్చి 25,000 కోట్లు ప్రతి ఏడాది ఇచ్చి మద్దతు ధర ఇచ్చి, తర్వాత రైతులకు యూరియా సబ్సిడీ, ఎరువు సబ్సిడీ 2,400 రూపాయల ఎరువు బస్తా 270 రూపాయలకి ఇచ్చేదైనా, ఈ గ్రామీణ సర్పంచ్లకు పైసలు ఇచ్చిన, సర్పంచ్లకు గౌరవం ఇచ్చిన, అదంతా బీజేపీ వల్లనే. రోడ్లు, MNREG స్కీమ్, ఉపాధి హామీ స్కీమ్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 150 రూపాయలు ఇచ్చేది, అది వస్తానికి 70 రూపాయల లంచం, చేతికి 80 రూపాయలు మిగిలేదు. ఇప్పుడు మేము 300 రూపాయలు ఇస్తున్నాం, ఒక్క న్యాయ పైసా ఎక్కడ పోదు, వాళ్ళ ఖాతాలు పడుతుంది. ఇవ్వని ఆఫీసర్ కాళ్ళు పట్టుకొని అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు? మేము బ్యాంక్ అకౌంట్స్ తెచ్చినాం అందరు. 60 ఏళ్ళ కాంగ్రెస్ కు సోయి లేదు, సోయి లేదు కాదు. ఊర్లలో ఎవరికి బ్యాంక్ అకౌంట్ ఉండేది? ఎవరికి 10 బ్యాంక్ అకౌంట్లు ఉండేది ధనవంతులు. బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ధనవంతుని దగ్గర పోయి గ్యారంటీ లెటర్ చేయాలి, 2,000 రూపాయలు జమ చేయాలి, అప్పుడు అకౌంట్. మోడీ అమ్మ బ్యాంకులు ఉండేం లాభము, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అకౌంట్ లేకుండా అని నేనే గ్యారంటీ ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఇంత డ్రమాటిక్ చేంజ్ ఇన్నేళ్ళ 60 ఏళ్ళు కాలండి 5-6 ఏళ్ళని. ఎవడన్నా అడిగిందా ఓటే నాకు బ్యాంక్ అకౌంట్ ఓటేస్తా అని అడగలేదు. అడగకుండా తెలుసు దేశానికి ఏది, వ్యక్తికి ఏది మంచిదో అది చేసిండు. ఎవడన్నా అడిగిందా నాకు బాత్రూమ్ ఏమని అడగలేదు. ఆయన మేము రుద్దర్ రాముని పేరు చెప్పుకొని అడుగుతారేమో. ఇవన్నీ కూడా కొన్ని చెప్పుకొని కూడా అవసరం లేదు, నలుమూలలా తెలుసు. ఓ ముసలవ్వ చెవులు వినబడతలేవు, 70 ఏళ్ళు, ఈయన ఎవరమ్మా అంటే కానీ బియ్యం ఇచ్చటానికి కాదా మోడీ? బియ్యం ఇస్తున్నాము, రాముని పేరు కూడా చెప్పుకుంటున్నాం. రైట్ సార్, ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి రీసెంట్ గా లేవలెత్తిన అంశం, అఫ్ కోర్స్ అరెస్టుల పర్వం కూడా చూస్తున్నాం. ఆ విషయంలో మనం ఈ ముస్లిం రిజర్వేషన్స్ మాత్రమే ఎత్తేస్తాం అనేటువంటి మాట బీజేపీ చెప్తోంది. అది ఓన్లీ బీసీలకు ఇచ్చినటువంటి ఆ 4% తీసేస్తామని అంటున్నారా, లేదా పూర్తి స్థాయి ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామంటున్నారా? ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి సార్. రెండోది ఏంటంటే, ఏదైతే SC, ST, బీసీలు అందరికీ కలిపి రిజర్వేషన్స్ తీసేస్తాం అనేటువంటి అంశం కూడా ఇప్పుడు చాలా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దీని మీద వాళ్ళకు ఫస్ట్ పాయింట్ ముస్లిం రిజర్వేషన్స్ అది తప్పనిసరి తీసేస్తాము. అది ముస్లింస్ వ్యతిరేకము, ఇది చట్టానికి వ్యతిరేకము, ఇంకా అంబేద్కర్ కు వ్యతిరేకము. మతపరంగా రిలేషన్షిప్ దేశానికి మంచిది కాదు. అది డివైడ్ అండ్ రూల్, కాంగ్రెస్ ఓల్డ్ టెక్నాలజీ. ఇంకోటి కొన్ని జాల ముస్లిమ్స్ కూడా మంచిది కాదు. ఎందుకంటే ముస్లింస్ లకు మతపరంగా ఇస్తే ఎవరికి లాభం? ఆ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్, చదువుకున్న ధనవంతుల ముస్లిమ్స్ అన్ని తీసుకొని పేద ముస్లిమ్స్ కి అది అందాలి. కొన్ని జాలలో ఎట్లున్నది. ఇంకోటి వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ 4% తీసి ముస్లిమ్స్ కి ఇచ్చిండ్రు, బీసీస్ ల పొట్ట కూడా కొట్టిండ్రు. ఇంకోటి చూడండి ఇంత ఘోరమైందంటే, అంటే నేను ముస్లిం మతంలో కన్వర్ట్ అయితే నా కొడుకు మరణాలకు ముస్లిం రిజర్వేషన్ వస్తుందా? అంటే రిజర్వేషన్స్ ముస్లిం మతం కన్వర్షన్ ప్రమోట్ చేస్తున్నా. ఏంది వీళ్ళ కథ? ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెసా, ఇస్లాం నేషనల్ కాంగ్రెసా? ఇంకోటి మీరు ఇంకోటి అడిగింది ఏదో ఇంకో ప్రశ్న, SC, ST, బీసీలు అందరికి సంబంధించిన రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేస్తారు అనేటువంటి మాట కూడా క్లెయిమ్ చేస్తున్నారు కదా. వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళకి అర్హత హక్కు కూడా లేదు. వాళ్ళు అసలు తల ఉంచుకోవాలి ఆ మాట ఎత్తితే. అంబేద్కర్ గారిని అవమానపరిచి ఆయన సొంత పిఏని పెట్టి ఓడగొట్టిండ్రు, ద్రోహం చేసే. బాంబే నార్త్ ఎలక్షన్స్ అంబేద్కర్ గారిని ఓడగొట్టిండ్రు, అంబేద్కర్ గారిని అవమానపరిచి. మేము ఇన్నేళ్లలో ఎవరికో భారతరత్న ఇచ్చింది ఎంతో మందికి, కానీ అంబేద్కర్ గారికి ఇవ్వలేదు, మేము ఇచ్చినాం. అంబేద్కర్ గారు పుట్టిన జాగా, ఆయన పెరిగిన జాగా, చదువుకున్న జాగా, ఇంగ్లాండ్ ఉన్న జాగాల, మళ్ళీ ఎక్కడైతే రాజ్యాంగం రాసిందో ఆ ఇండ్లు ఇవి తీసి ఒక పుణ్యక్షేత్రం తిరిగా పాంచుదామని మేము చేస్తున్నాం. వాళ్ళు అంబేద్కర్ గారిని చీట్ చేసిండ్రు, అవమానపరిచిండ్రు. వాళ్ళకి హక్కుందా? అదే కాదు, మీకు యాదికుందో లేదో, మీ వయసు చిన్నా కానీ అప్పుడు ఒకప్పుడు వీళ్ళే ఇదేంది కుటుంబ పాలన కదా, ఇక్కడ వారసత్వం అంటే భారతదేశం ఏలేది మేమే అనే హక్కు ఉండే వాళ్ళకు. అప్పుడు ఏం చేసిండ్రు? వాళ్ళకే అన్ని సమస్యలు వాళ్ళకే తెలుసు, సమస్య పరిష్కారం కూడా వాళ్ళకే తెలుసు. పేదరికం ఉంటే గరీబీ హఠావ్ అన్నారు. తర్వాత ఆ గరీబీ హఠావ్ కొరకు ఏంది కారణం అంటే జనాభా ఎక్కువ ఉన్నది.
ఆ జనాభాను తక్కువ చేస్తేనే గరీబీ అని ఏం చేసిండు, పేదోళ్ళను తీసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసి వాళ్ళ పిల్లలు కనకుంటా ఆపరేషన్ 60 లక్షల మంది చేసిండు. ఇది అది ముఖ్యంగా దాన్ని నస్బందీ అనే ప్రోగ్రామ్ అప్పుడు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైన ఇంత దిగజారే అందరు ఎవరు వాళ్ళు ఎస్సీ ఎస్టీలనే నస్బందీ చేశారు. ఇంత ఇక నేను గలీజ్ మాటలు వాడదలుచుకోలేదు రాజకీయాల, కానీ ఇంత దిగజారిన కాంగ్రెస్ వాళ్ళకి హక్కు ఉన్నది. గరీబీ హటావ్ అని గరీబ్ కు హఠాది. ఎస్సీ రిజర్వేషన్స్ అని ఎస్టీలను నస్బందీ చేసిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. నిజంగానే ఇంత ఘోరమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకున్నది, ఎస్సీలను వాడుకున్నది, ముస్లింస్ లను వాడుకున్నది. మేము ఆదుకునేటోళ్ళం. మేము ముస్లింస్ కూడా ఇప్పుడు 31% ముస్లింస్ మన ఆవాస్ యోజన కింద ఇండ్లు వచ్చినాయి. హిందువుల కంటే ఎక్కువ శాతం సంఖ్యలో కాదు. తర్వాత ముద్రా లోన్స్ ముస్లింస్ 66% వాడుకున్నారు. హిందువుల కంటే ఎక్కువ మేము ముస్లింస్ అను అందరినీ, ఎందుకంటే మా సిద్ధాంతమే జాతీయవాదము, ఇండియా ఫస్ట్, హిందుత్వ అంటే హిందుస్థాన్ లో పుట్టిన వాళ్ళందరూ హిందుస్థాన్. అది అట్లా మేము ముంగట్టు పోతుంటే వాళ్ళు మతతత్వ పార్టీ, కమ్యూనల్ పార్టీ, డివైడ్ అండ్ రూల్ పార్టీ. ఇది ఎస్లీలను అనగదొక్కిండు, ఓట్ బ్యాంక్ గా చూస్తారు. ఎస్సీ చూడగానే ఓ మంచి ఓట్ బ్యాంక్ కనబడతారు, ముస్లింస్ చూడగానే మంచి ఓట్ బ్యాంక్ గా కనబడతారు. మేము ఎవ్వరి ఓట్ బ్యాంక్ కాదు, దేశాన్ని ముంగట్టు తీసుకోవాలి. సార్, ఇంత మీరు చెప్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి బలమైన మాట ఏంటంటే కేవలం హిందువులు మాత్రమే బీజేపీకి కావాలి, హిందువుల కోసం మాత్రమే బీజేపీ ఉన్నది, ఈ ముస్లింస్ కి ఏమైనా చేసిందా, మైనారిటీస్ కి ఏమైనా చేసిందా అనేటువంటి మాట కూడా చాలా బలంగా క్వశ్చన్ చేస్తున్నారు. మీరేమో ఇప్పుడు మెన్షన్ చేస్తూ 33% ముస్లింస్ ముద్రా లోన్స్ కావచ్చు, లేదా 36% హిందువుల కంటే ఎక్కువ ఆడుకున్నారు. ఆదుకున్నది మేము, వాళ్ళు వాడుకున్నది. అండ్ ఇది మేము హిందువులకు చేయము, ముస్లింలకు చేయము, క్రిస్టియన్లకు చేయము. మేము భారతీయులకు చేస్తాం. ఆ బంగ్లాదేశీ రోహింగ్యాకి చేయము, వీళ్ళకి చేయము, వాళ్ళకి చేయము. భారతీయులందరూ, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే. వాళ్ళు హిందువులు ఉండని, ముస్లింస్ ఉండని, క్రిస్టియన్స్ ఉండని. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము. మా దగ్గర కూడా వెనుకబడిన ముస్లింస్ ఎంతో మంది ఉన్నారు, పస్మందా ముస్లింస్ ఉన్నారు. వాళ్ళని ఆదుకుంటాం, ఆ పాలసీస్ తెస్తాం. సార్, బట్ ఇదే టైంలో రేవంత్ రెడ్డి గానీ లేదా కాంగ్రెస్ లీడర్స్ గానీ చెప్తున్నటువంటి మాట, నిన్న జరిగినటువంటి మీట్ లో కూడా స్ట్రైట్ గా రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు సార్, ట్యాక్స్ ఎవరిదైతే ఎక్కువ డబ్బు ఉందో వాళ్ళ దగ్గర నుంచి 50%, 55% తీసేసుకొని గవర్నమెంట్ లో చేసుకుంటాం. అండ్ దాంతో పాటు నేను రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణలో 2500 రూపాయలు మహిళలందరికీ ఇచ్చేస్తున్నాం అని అన్నారు. ట్యాక్స్ అంశమును తర్వాత ఇవ్వకుండానే ఇచ్చిన అనేటువంటి అంశం, దీన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? ఇంత బలంగా వెళ్తుందిగా ప్రాపగండాస్ వాళ్ళు. అసాధ్యమైన పథకాలు గాడిది గుడ్డు పెడతా అని చెప్పండి, అది అసాధ్యమైంది. వాళ్ళ పథకాలు కూడా అసాధ్యమైనవి. పాత అయినా లోన్లు 7 లక్షల లోన్ తీసుకుండ్రు, కొత్త అయిన చేతిలో చిప్ప పెట్టిండు. పాత అయిన లోన్లు తీసుకుంటే కొత్త అయినా కట్టాలి, ఏడాదికి 80,000 కోట్లు. అలా మళ్ళా 60,000 కోట్లు జీతాలు రాజుగా నడిపిస్తున్నాడు. 60,000 కోట్లు జీతాలు. ఈ 2 వంగ ఏం మిగులుతాయి చేతిలో చిప్ప. దీంతో 2,000 ఇస్తారా, 4,000 నిరుద్యోగ ఇస్తారా, 4,000 పెన్షన్లు ఇస్తారా, లైక్ రైతులకు రైతు బంధు 15,000 చేస్తారా, 10,000 చక్కగా ఇస్తలేరు. 2 లక్షల రుణమాఫీ చేస్తారా, దానికి 30,000 కోట్లు కాదు, 3,000 కోట్లు లేవు, 300 కోట్లు లేదు. కరెంటు కోతలు అవుతున్నాయి, నీళ్లకు పైసలు లేవు, ట్యాంకర్ ద్వారా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల అసాధ్యమైన పథకాలను చేసి ఏదేదో అయితే గాడిది గుడ్డు ఎట్లా సాధ్యమో ఇది కూడా గట్లనే. కాంగ్రెస్ పార్టీ పెట్టేది 5 గాడిద గుడ్లు, 6 గాడిద గుడ్లు, 10 గాడిద గుడ్లు, 20 గాడిద గుడ్లు అమ్ముతలేరు. రాహుల్ గాంధీ చేసింది నేను అనుకుంటా, ఫిడెల్ కాస్ట్రో అని ఒక ఆయన ఉండే, బాగా ఇంత గడ్డం నల్ల తెల్లగా, ఆ గడ్డమే మాట్లాడుతుంది అనుకుంటున్నా. కమ్యూనిస్ట్ ఓ తెలివిగాల్లో మాట్లాడు, ఓ గడ్డం ఫిడెల్ కాస్ట్రో గడ్డం మాట్లాడుతుంది. ఆ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా వెనక కమ్యూనిస్ట్ ఐడియాలజీ. మన ఆర్థికంగా అంతటి ఫెయిల్ అయింది, ఇంక్లూడింగ్ చైనా, ఇంకా రష్యాలో ఫెయిల్ అయింది. ఈయనేమో మేమేమి ఇటు దిక్కుపోతుంటే ప్రపంచము దేశం అంతా డెవలప్మెంట్ దిక్కుపోతుంటే ఈయన వెనక దిక్కుపోతుండ్రు.
ఎవరు కూడా నీ పైసలు తీసుకొని నా పైసలకు డిస్ట్రిబ్యూట్ చేసేది Hmm. అది ఆర్థికంగా కూడా అది డెవలప్ కాదు. కొత్త వెల్త్ సృష్టించాలి. వెల్త్ క్రియేషన్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. అంటే నీ పైసలు నీ జేబు కొట్టి నా జేబులు వేస్తాడా? అది మాట కదా సార్. అయితే మనకి అతనికి ఎకనామిక్స్ అని తెలుసు. రోజు మాట మాట్లాడుతుంటా, గడ్డం మాట్లాడితే గట్ల ఏమంటారు సార్. ఇదే సందర్భంలో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ వరకే వద్దాం సార్. చేవెళ్ళ రంజిత్ రెడ్డి మీరు చాలా పెద్ద క్లెయిమ్ చేశారు. తను ఆ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇట్స్ అ డిఫరెంట్ హిస్టరీ సార్. ముందు ఒక కంపెనీ తీసుకుంది, అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ. దానికంటే ముందు ఇంకో సంస్థ తీసుకుంది సార్. దాని తర్వాత అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ అందులో ఈయన ఉన్నాడు. ఆయన చెప్పిండు కూడా. నేను కాదు, ఆయన చెప్పిండు. ఆయన అఫిడవిట్ లో డిఎస్ఆర్ ఉంది. ఆయన కెమెరా ముంగట చెప్పిండు కూడా. అవును, అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ మేము తీసుకున్నాము, బయట ఉంటే ఇక్కడ ఇప్పించినాము. అది సమ ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఇప్పిస్తే ఇక్కడ వైఎస్ఆర్ ఇస్తా అన్నాడు, కానీ కాలేదు. తర్వాత కొత్త చీఫ్ మినిస్టర్ అప్పుడు రోషయ్య గారు ఉండే, ఆయన ఇయ్యలేదు. ఆయన ఆంధ్ర ఉన్నా కూడా ఇయ్యలేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, తను కూడా ఆంధ్ర నుంచే, తను కూడా ఇయ్యలేదు. ఇయ్యంది ఇప్పుడు ఈయన అధికారం నుండి, అధికార పార్టీ అప్పుడు టిఆర్ఎస్ నుండే గోల్మాల్లు చేసి అది క్లియర్ చేసిండ్రు. వాళ్ళే అన్నారు కేసీఆర్ కేటీఆర్ అన్న మా భూములన్నీ ఆంధ్రోళ్ళకి ఇస్తున్నామని. ఈయన షేర్ ఇయ్యంగానే సెట్ అయిపోయింది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫస్ట్ ఇది మొత్తం 300 కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూ. 2 ఉన్నాయండి. ఒకటేమో 10 ఎకరాలు, ఇంకోటేమో 4 ఎకరాలు. 4 ఎకరాల 8 గుంటలు 18 గుంటలు ఉంది. బట్ సార్ ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 19 ఎకరాల స్థలం, 19 ఎకరాలు కూడా టెంపుల్ అనేటువంటిది టెంపుల్ వల్ల వాదన. టెంపుల్ కి సంబంధించి ఎవరైతే ఫైట్ చేస్తున్నారో కోర్టు, కానీ ప్రభుత్వం ఆల్రెడీ 10 ఎకరాలు వేలం వేసి దాంట్లో మళ్ళీ వీళ్ళ సంస్థనే దాన్ని గెలవడం, ఏదైతే ఇంతకుముందు వేరే లొకేషన్ లో వాళ్ళకి ఇస్తా అన్నప్పుడు అదే సంస్థ గెలవడం ఏదైతే ఉందో. ఇంకోటి అది ఏ కారణంకి ఇచ్చిందని, ఒక శాటిలైట్ సిటీ తీరా కట్టించి పేదలకు మిడిల్ క్లాస్ కు ఇల్లు కట్టిస్తారు. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తాం. హై రైజ్ కి అక్కడ ఒరిజినల్ ఉద్దేశం ఏది, ఈ ఉద్దేశం ఏది? ఇక ఆ పైసలు దొరకలేదని వీళ్ళే వద్దన్నారు పైసలు. వాళ్ళు ఇస్తానికి తయారుండే. మాకు దీని మీద కన్ను పడ్డది. మాకు జూబ్లీ హిల్స్ ల్యాండ్ కావాలి. ఎక్కడో ఊరు బయట ఇది ఇచ్చి మీరు పైసలు ఇస్తా తీసుకోకు, మాకు ఇది కావాలని ఎంటబడ్డారు. ఎంటబడగానే రోషయ్య గారే రిజెక్ట్ చేసిండ్రు. మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి రిజెక్ట్ చేస్తే ఇప్పుడు కేటీఆర్ తోటి కలిసి ఇది పైరవి చేసుకొని ఇప్పించుకుండు ఆ 10 ఎకరాలు. సరే, అది పక్కకి పెట్టండి. దాని పక్కకు 4 ఎకరాల హనుమాన్ గుడి ఏమైంది? అది 95 కోట్ల సెటిల్మెంట్. అదేమైంది? సరే, ఇక రిజిస్ట్రేషన్, లీగల్, ఎండోమెంట్స్ ల్యాండ్ ఇవన్నీ పక్కకు పెడదాం. లీగల్ ఆడ హనుమాన్ల గుడి ఉండేనా లేకుండేనా? మీరు బ్లాస్ట్ చేసిండ్రా, బాంబులు పెట్టి చేసిండ్రా, చేయలేదా? అది మాత్రం చెప్పండి. సరే, మీ చట్టం ప్రకారం ఉండని, అది మాత్రం చెప్ప. హనుమాన్ల గుడి పెట్టి బ్లాస్ట్ చేసినావు, మీరు దొంగలు, మీరు చేయలేదంటుండ్రు. అక్కడ పోయి చూస్తాం, ఈడ హనుమాన్ల గుడి ఉండే, నాకు బాంబు పెట్టి పేల్స్తుంటే పొగొస్తుంది కదా, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. దానికంటే ముందు హనుమాన్ల గుడి ఫోటో ఉన్నది. ఇప్పుడు అక్కడ పోయి చూద్దాం చేసిండ్రా లేదా, అది చెప్పమన్నట్టు. అండ్ ఇది కేసు కూడా నడుస్తుంది, ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది. అండ్ అది బంద్ చేసిండ్రు. 4 గుడి కులగొట్టి 4 అంతస్తులు ద వరల్డ్ ఏదో అని 25,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కు వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్. హైదరాబాద్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్. తల ఉంచుకోవాలి. ఇంత సిగ్గు తప్పిన పనులు చేసి ఎవడైనా హనుమాన్ల గుడి కూలగొట్టి ఎవడైనా రియల్ ఎస్టేట్ చేసుకుంటా. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. నాకంటే పెద్ద హిందూ ఎవడు లేడు అనేటువంటి మాట కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇంత జరుగుతున్నా ఆయనకు తెలియదా? హిందూగాలు పొందుగాలని మాట్లాడిన స్టేట్మెంట్స్ కూడా కేసీఆర్ గారు. వాళ్ళు సిద్ధాంతం రోజు మాట్లాడతారు. ఓ రోజు హనుమాన్ల గుడి కూలగొడతారు, ఇంకో రోజు జై శ్రీరామ్ అని మా బీజేపీ పార్టీలు వస్తుంది. ఎన్నో నానా ప్రయత్నం చేసిండు. యూనియన్ మంత్రి ఇప్పుడు ఉన్నాడు కోల్లస్ క్యాంప్స్ తెలంగాణలో, రంజిత్ రెడ్డి. అయితే ఇలా బీజేపీ పార్టీ కోసం నానా ప్రయత్నం చేసిండు. జనవరి నుంచి మొన్నటి వరకు యూనియన్ మంత్రిని కలిసి సుబూత్ ఉన్నది. కల్వే మీరు అడగండి, మీరు యూనియన్ మంత్రిని కలిసిన బీజేపీ ప్రభుత్వం వస్తుంది ప్రయత్నం చేసిన. ఎందుకంటే ఆయన టికెట్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ప్రచారం చేసిండ్రు. 2-3 మీటింగ్ కేటీఆర్ తోటి పెట్టిండ్రు. కానీ అది టికెట్ ఇచ్చినాక సర్వే చేపించుకుంటే ఆయనకు డిపాజిట్ కూడా వస్తలేదు. అదే కాదు, ఆ సర్వేలా
మీ ఎంపీ ఎవరంటే ఆయన పేరు కూడా తెలియదు. కొంతమంది నా పేరు చెప్పి కొంతమంది సునీతా మహేందర్ రెడ్డి గారు చేశారు ఆ సర్వే. ఇప్పుడు కూడా మీరు చేయండి సర్వే. మీ ఎంపీ ఎవరు అంటే చాలా మంది నా పేరు అనే చెప్తారు, చాలా మందికి తెలియదు. ఎందుకు కొంతమంది చెప్పిన వాళ్ళు నా పేరు చెప్తారు, లేకుంటే సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు. సార్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ నేను విన్నాను సార్. రంజిత్ రెడ్డి గారు మీ గురించి పర్సనల్ గా అటాక్స్ చేయడం తెలంగాణలో మనం ఇన్ని రోజులు ఎప్పుడు చూడలేదు సార్. అంటే ఫ్యామిలీని తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఎప్పుడు ఒక వ్యక్తి మీద చూసినటువంటి మాటలు. బట్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ సార్. అంటే ఐ మీన్ ఇది చాలా బాధాకరం మాలాంటి యంగ్స్టర్స్ ఈ రాజకీయాల్ని చూస్తున్నప్పుడు. ఆంధ్ర సైడ్ కొన్ని సామాజిక వర్గ లొకేషన్స్, బట్ ఇది ఏ రకమైనటువంటి పంతాకి దారి తీస్తుందని అంటారు సార్? అంటే కాదు, ఏం లేకుంటే ఏం చేస్తా? నువ్వు మంచోడు కాదని చెప్పలేవు, నువ్వు చెడ్డోడు అని చెప్పలేవు, నువ్వు ఏం పని చేయలేదని చెప్పలేవు, నువ్వు బాగా పని చేసినావు కానీ నువ్వు నా శత్రువు, నాతో ఎలక్షన్, నీ మీద బురద చల్లాలి, పర్సనల్ అటాక్ చేయాలి. మీ నాయకుడి పేరు చెప్పుకుంటే చెప్పుకోరాదు. అదే అయితే ఏమి చేరాకుంటే అప్పుడు పర్సనల్ అటాక్స్ దిగి రాసిపోయి అదే సుబూత్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉన్నది. అదే కాక ఆయన ఎప్పుడు కొండా విశ్వేశ్వరి, మోడీ కొండా విశ్వేశ్వరి అంతా తెలుసు. ఆయన 10 మంది కొండా విశ్వేశ్వరని సృష్టించి పేరు, ఇంటి పేరు కూడా మార్చుకుండే ఓడోడు మార్చుకొని కొండా విశ్వేశ్వరి ఆయన క్యాండిడేట్ పెట్టిండు. ఇక నా పేరు మంచిగా ఉంది కదా, అయితే చాలా మంది కొండా విశ్వేశ్వరికి వేస్తారని అది స్ప్లిట్ కావాలని ఇంకో క్యాండిడేట్ 4వ నంబర్ ఏదో పెట్టిండు, నాది 2వ నంబర్. అంటే ఆయన్నే ఒప్పుకోడు కదా కొండా విశ్వేశ్వర. ఈ చీప్ టాక్టిక్స్. నువ్వు 10 మంది పెట్టు, 20 మందిని పెట్టు, నువ్వు ఎట్లా ఓడిపోతున్నావు. నేను 2వ గెలుస్తున్నా 2 లక్షలతోటి, నా నంబర్ 2 కమలం పువ్వు గుర్తు. సార్ ఈ సందర్భంలో ఒక మాట చెప్పండి సార్. ఇదే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కొంత ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న రంజిత్ రెడ్డి కోళ్లదానా స్కామ్ చేసిండు, కోళ్ల గురించి స్కామ్ చేసిండు, చేవలలో ఇంకా చాలా రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేసిండు, ఆయనకి ఎట్లా ఓటేస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు. బట్ ఇదే వ్యక్తి నిన్నటి వరకు బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. అప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? బాగా కుట్ర చేసిండు. ఆర్థికంగా కూడా పైకి వచ్చింది బీఆర్ఎస్ వల్లనే. ఈయన ఏమి లేకుండే, ఈయన కొల్ల డాక్టరో పశువుల డాక్టర్ పశువుల డాక్టర్ కోళ్ళ డాక్టర్ ఏదో ఉంటే ఏదో మందులు అమ్ముకుంటుంటే తర్వాత ఈయనను పోల్ట్రీ ఫెడరేషన్ హెడ్ గా చేసింది కేసీఆర్ గారు. దాని తర్వాత ఈయన మక్కల స్కామ్ చేసుకొని ఇస్తే 500-600 కోట్లు సంపాదించారు. దాంతో ఆర్థికంగా పెద్ద అయ్యాను. ఇంకా అయినా కదా పైసలు ఖర్చు పెట్టని ఎంపీ ఇచ్చారు. ఆయన ఎవరు గుర్తుపట్టలేదు. నాకు కొట్లాట ఆయనతో ఎప్పుడు కూడా లేదు, ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ తోటి. ఇప్పుడు కూడా ఆయన తోటి కొట్లాట కాదు, కాంగ్రెస్ పార్టీ తోటి ఆయన ఎవరు గుర్తుపట్టారు. అయితే అవును, ఆ కోపంతో ఏ రోజైతే ఇంత పైకి లేపిందో టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఏ రోజైతే కవితను ఆయన సొంత బిడ్డని జైలు పడ్డదో అదే రోజు ఆ టిఆర్ఎస్ అన్నం పెట్టిన టిఆర్ఎస్ పార్టీని దోకా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అందుకే వాళ్ళకి కోపం ఉన్నది. కానీ ముఖ్యంగా ఆరోపణ పెట్టింది టిఆర్ఎస్ వాళ్ళు, టిఆర్ఎస్ కాదు. ముఖ్యంగా ఆరోపణ పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అప్పుడు ఫ్లోర్ లీడర్ ఉండే, అసెంబ్లీలో చెప్పిండు వీడు మక్కల దొంగ, అది మక్కల స్కామ్ చేసిండు, ఇది అది. తర్వాత అనిల్ మన పిసిసిలో ఏదో పోస్ట్ ఉన్నది, అనిల్ ఎల్లబడితే అనుకుంటా. అయితే తను గాంధీ భవన్ లా ప్రెస్ మీట్ లా టేబుల్ మీద కోడి దాన ముంగట్టు పెట్టి కోడితోటి ప్రెస్ మీట్ ఇప్పించాడు. వీడి కోడి మక్కల దొంగ, దాన దొంగ అని. ఇవన్నీ కూడా ఆయన ఇదేమో కేసు ఇప్పుడు నడుస్తున్నది, ఏది హనుమాన్ల గుడి కేసు నడుస్తుంది. గుడ్ల స్కామ్, అది ఎవరికి? చిన్నపిల్లల పొట్టకొట్టు, అంగన్వాడీ గర్భిణీ స్త్రీలకి ఇచ్చే గుడ్లు, మిడ్ డే మీల్స్ ఇచ్చే గుడ్లను, అది మినిమం కండిషన్ ఉంటది అనమాట. 50 గ్రాములు ఉండాలి గుడ్డు. మనం బజార్లో పోయి కొన్నా కూడా గుడ్లు కొనేటప్పుడు అన్ని చిన్నవి కొంటాం, పెద్దవి కొంటావు. గవర్నమెంట్ టెండర్లు కూడా మినిమం 50 గ్రామ్స్. అది రిలాక్స్ చేయించుకొని ఓన్లీ కొంతమంది పెద్ద పోల్ట్రీ మిత్రులైన ఎలిజిబుల్ చేసుకొని చిన్న పోల్ట్రీ రైతులను డిస్క్వాలిఫై చేసి అదో స్కామ్. సో ఇవన్నీ ఉన్నాయి, డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉన్నాయి ఇవన్నీ. వెరీ సూన్ అంటే ఐ డోంట్ నో, ఎందుకంటే ఈడీ వాళ్ళ ఓన్ టైం ఉంటది. ఇవన్నీ
తప్పనిసరి అరెస్ట్ చేస్తే తప్పనిసరి జైలు పోతాడు, రంజిత్ రెడ్డి. తప్పనిసరి. అందుకే మా దగ్గరకు వచ్చినట్టు అన్కండిషనల్ ప్రొటెక్షన్ కొరకు. అంటే సార్ మా దగ్గరకు వస్తుంది, బీజేపీలోకి వస్తుంది, చాలా ప్రయత్నం చేసి. అవునవును, అది మీరు చాలా బాహాటంగానే అన్ని చోట్ల చెప్పినటువంటి మాట. సార్ ఇక్కడ ఇంకో మాట ఉంది సార్, బీజేపీలో జాయిన్ అయితే ఎలాంటి కేసులు సరే మాఫీ అయిపోతాయి అనేటువంటి మాట కూడా ఉంటుంది. మరి దీన్ని ఎలా చూస్తారు? అంగీకరిస్తున్నట్టేనా మీరు? ఆయన మీద నేను ఒక కేసు పెట్టిన. ఆయన సంస్కారం, ఆయన కల్చర్ చూపెట్టుకుండు. ఓ రోజు నాకు ఫోన్ చేసి ఫ్రస్ట్రేషన్ లా, నన్ను ఎవరు కూడా అట్లా ఈవెన్ చిన్న కార్యకర్త నుంచి చదువుకున్నోడు, రోడ్డు మీద పోయేటోడు కూడా, పెద్ద పెద్ద మనుషులు నన్ను ఎవరు కూడా అట్లా మా మదర్ పేరు తీసుకొని చీప్ లాంగ్వేజ్ లా తిట్టుడు మొదలు పెట్టిండు. మన చీప్ ఫెలో అనుకోవాలి, ఇంత చీప్ ఫెలో నేను పరేషాన్ అయినా. అయితే ఏం చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇది. మా మిత్రుడు అడ్వకేట్ రగన, ఇది ఎందుకు పాపులర్, నువ్వు చక్కగా పోయి పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన టీఆర్ఎస్ ఉండే అప్పుడు, టీఆర్ఎస్ లా. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ జాయిన్ అయ్యగా మొత్తం మా. ఓకే, అయితే చెప్పండి మాఫీ ఎవరు చేస్తున్నారు ప్రజలు తెలుసుకోవాలంటారు. అయితే సార్ చేవెళ్ళకి సంబంధించి పర్సనల్ తర్వాత నా మీద మా మదర్ పేరు మీద చీప్ కాదు, మొన్న చీప్ ఏదో వీడియోలు కదా, ఈయన పెండ్లాం అని మాట్లాడి, ఇంత చీప్ ఫెలో వాడు. వాళ్ళకు మహిళ అంటే రెస్పెక్ట్ లేనొస్తుంది వానికి. పాలిటిక్స్ ఉంటే పాలిటిక్స్ ఉండాలి వస్తాయి. ఇన్ఫాక్ట్ ఇంకొక ఫైనల్ మాట సార్, సంకల్ప పత్రం మీరు ఏదైతే చేవెళ్ళ నియోజకవర్గానికి ఇచ్చారో, లైక్ ఇప్పుడున్నటువంటి ఏ ఎంపీ అభ్యర్థి కూడా ఇచ్చినట్టుగా మేమైతే చూడలేదు, ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు తిరిగి చూస్తున్నాం కాబట్టి. సార్ వాట్ మేడ్ యూ టు డూ దాట్? ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ ఎవరు, ఎందుకంటే ఒక పార్టీ స్టేట్ ఆఫీస్ నుంచి వస్తుంది, లేదంటే సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది, పార్లమెంట్ సెగ్మెంట్ వరకు చూసుకుంటే, లేదా అసెంబ్లీ వరకు చూసుకున్నా కానీ, బట్ మీరు ఇలా ఇవ్వడానికి, ఐ మీన్ వాట్ మేడ్ యూ టు డూ దాట్? ఇది మా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, అంబేద్కర్ గారి జయంతి రోజు అయింది. ఆ మేనిఫెస్టో బీజేపీ పార్టీది, మొత్తం దేశానికి కొరకు. ఆ మేనిఫెస్టో చాలా మంచిది, అది ఒక దేశానికి ఒక దిక్కు. అంబేద్కర్ ఇట్లా చూపెడతారు చూడు, దేశానికి ఒక దిక్కు చూపెడతారు. అంటే ఇప్పుడు ఈడున్నాము, 2047 ఈడుండాలి. ఇది అంత ఏంది డిఫైన్ చేసిండు, ఇది #1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఉండాలి. ఇప్పుడు ఈడున్నాం #5 లా. సోషలీ సామాజిక పరంగా ఇట్లున్నాము, ఇండస్ట్రీ పరంగా ఇట్లున్నాము, టెక్నాలజీ పరంగా ఇట్లున్నాము అని ఇక్కడి నుంచి ఇక్కడ పోవాలి. దీనికి డైరెక్ట్ స్ట్రైట్ లైన్ ఉన్నది, కానీ అది మొత్తం దేశానికి కొరకు. మేము సెమీ కండక్టర్ ఇచ్చేస్తామంటే అది బహుశా నాకు సంబంధించినో లేదో, మా చేవెళ్ళ ప్రజలకు సంబంధించినో లేదో తెలియదు, కానీ చేవెళ్ళ ప్రజలకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి అట్లా. అవి చేవెళ్ళ ప్రాంతం కూడా మొత్తం ఒకటే కాదు, గ్రామీణ ప్రాంతం ఉంది, పట్టణ ప్రాంతం ఉంది. అక్కడ వేరే సమస్యలు, అక్కడ పరిష్కారం, ఆ సమస్యలకు వేరే పరిష్కారం, ఈ సమస్యలకు ఇంకా వేరే పరిష్కారం. అయితే ఆ మొత్తం మేనిఫెస్టో లా నాకు అప్లై అయ్యేది అంటే మా చేవెళ్ళ పార్లమెంట్, అది కూడా రాజధాని అప్లై అయ్యేది రాజధానిలా, తాండూర్లా వర్తించేది తాండూర్లా, లేకుంటే షేర్లింగంపల్లిలా. అయితే ఆ మేనిఫెస్టో ఎక్కడ ఏ సమస్యలని ఆ సమస్యలకే పరిష్కారం. ఉదాహరణంగా ఇక్కడ చేవెళ్ళ రూరల్ స్కూళ్ళు ఇవన్నీ బాగా మంచి లేవు, విద్యా రంగం, సాగునీర గురించి ఉంది, పాలమూరు రంగారెడ్డి గురించి ఉంది, మిల్లెట్స్ గురించి, ఇవన్నీ అక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఆ ప్రాంతానికి అవి నా సంకల్పం. అయితే అట్లా అన్నమాట, దాన్ని మెయిన్ మేనిఫెస్టో, దీన్ని సబ్సెట్ అనుకోవాలి. దీనిలో ఓ భాగం మన చేవెళ్ళ ప్రాంతానికి ఏదైతే రెలవెంటో అది ఇక్కడ పెట్టినాం. సార్ ఒక్కటి ఫైనల్ గా, ఓట్లు వేయడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ఈ సందర్భంలో మీరు ఎలాంటి పిలుపునిస్తారు ఓట్లు వేయని వాళ్ళకి వేయాలి అని రావడానికి? ఈ ఎలక్షన్స్ చాలా 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 ముఖ్యం. భారతదేశం ఓ డైరెక్షన్ అవుతుంది, అండ్ అది మొత్తం యావత్ ప్రపంచం భారతదేశాన్ని గౌరవిస్తుంది. ఇప్పుడు ఆ డైరెక్షన్ మార్చితే మళ్ళీ అవకాశం రాదు. అందుకే మీరందరూ కూడా తప్పక వచ్చి ఓటేయాలి. ఇంకోటి కన్ఫ్యూజ్ కావద్దు, మోడీకి ఓటేయండి, 2వ నంబర్కు కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని నా విజ్ఞప్తి. ఓటేసుడు అయితే చాలా ముఖ్యం. ఫైనల్ గా మోడీ వేవ్ అయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వర్కౌట్ అవుతుంది ఈసారి అని అంటున్నారు. దేశంలో 100%. రైట్, విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ సార్. మీరు గెలవాలని, గెలిచిన తర్వాత మరోసారి మీతో మాట మంత్రి జరపాలని కోరుకుంటున్నాను. సో అది కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో మాట మంత్రి. తొందరలో కలుద్దాం, ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి చూద్దాం. తెలంగాణలో ఖచ్చితంగా ఈ దేశంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కాలేజ్ టీవీ. నేను మీ అవినాష్.